సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. షెడ్యూల్ కూడా ఖరారు చేయబోతోంది ప్రభుత్వం. కేబినెట్ మీటింగ్లో ఈ అంశం పైన డిస్కషన్ జరిగింది. అయితే విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ అవుతారా లేదా అనే ఉత్కంఠ ఒకవైపు, ఈసారి రాకపోతే ఆయన పైన అనర్హత వేటు పడడం ఖాయం, పులివెందులలో ఉప ఎన్నిక రావడం ఖాయం అనే ప్రచారం కూడా జోరందుకుంటుంది. నిజంగా ఇది జరగడానికి అవకాశం ఉండేటువంటి అంశమేనా, కేవలం రాజకీయంగా చేస్తున్నటువంటి ప్రకటనగానే దీన్ని చూడాలా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లలిత్ కుమార్ గారు, అనలిస్ట్ ఉన్నారు. లలిత్ కుమార్ గారు నమస్కారం. అనర్హత వేటు అంటే అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఇది వార్నింగ్ రూపంలో ఇచ్చారా? ఏంటి అసలు ఈ ప్రచారానికి సంబంధించి? అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు కానీ కనీసం ఒక 20-25 రోజులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సెషన్స్ కూడా రాకపోతే వైసీపీ నాయకుడు కానీ పార్టీ భవిష్యత్తు కానీ ఏంటి? అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, ఏదో ఒక ఇష్యూలో ఒక ఎన్నిక ద్వారా గెలుపొంది ఇంకా దీనికి ప్రాణం ఉంది అని చెప్పడానికి ఈ మీరు ఏదైతే చెప్పారో అనర్హత, ఆ విషయాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా అదొక వ్యూహంగా మనం అనుకోవాలి. ఎందుకంటే ఈయన అసెంబ్లీకి రానంటాడు. ఇప్పుడు రేపు 60 రోజులు దాటితే అనర్హత వేటు పడతారని రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు. డిప్యూటీ స్పీకరు చెప్పాడు. దాన్ని అనర్హత వేటు వేయించుకొని మళ్ళీ అదే పులివెందులలో పోటీ చేసి గెలిచి ఇంకా నాకు ప్రాణం ఉంది వైసీపీకి అని కొంచెం ఎనర్జీ, ఇంకా ఎక్కువ మెజారిటీ వస్తే కనుక ఏదో భవిష్యత్తు ఉంది అని కార్యకర్తలకు, నాయకులకు మెసేజ్ పంపించడానికి ఇది వ్యూహాత్మకంగా ఇతను అటెండ్ కాకుండా తప్పించుకోవాలని. ఇందాకే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, అది రాదు, ఇవ్వరు అని అతనికే తెలుసు. కానీ అది వితండవాదం. అంటే అసెంబ్లీని ఎగరగొట్టడానికి అదొకటి. నెక్స్ట్, సీఎంకి ఎంత అయితే సమయంకి ఇస్తారో స్పీకరు, అంత సమయం నాకు ఇవ్వాలి. ఎట్లా ఇస్తారు అంటే ఇవ్వరని తెలుసు, ప్రజలకు తెలుసు. ప్రజా సమస్యల మీద గొంతు వినిపించే క్రమంలో విపక్షానికి కూడా ముఖ్య పాత్ర ఉంటుంది కాబట్టి వాళ్ళ సమయం వాళ్ళకు అది మస్ట్గా ఉంటుంది. ఆ సమయం అంటే ఆ డిసైడెడ్ సమయం అంటే 11 మంది సభ్యులు మీరు అడిగితే అడిషనల్ గా అడిగినా కూడా ఇస్తారు. స్పీకర్ ఇస్తామంటున్నారు కదా స్పీకరు, మీరు రండి, మేము ఇస్తామో లేదు మీకు తెలుస్తుంది. అది రాకుండానే మీరివ్వరు అని చెప్పేసి నువ్వు బయట నుంచి మాట్లాడతా. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ఇస్తే నేను మాట్లాడతాను, ప్రజల సమస్యల మీద నేను మాట్లాడాలండి అనంటే ఎందుకు ఇవ్వరండి స్పీకరు? దానికోసమే కదా మనకు శాసనసభ ఉండేది, ప్రజల సమస్యలు మాట్లాడడానికే కదా. మీరు అటెండ్ అయితే కదా తెలిసేది సమయం ఇస్తారా ఇవ్వరా అని. అట్లా వితండవాదం చేసుకుంటూ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వాదన ప్రకారం చూస్తే ఈసారి కూడా ఆయన అటెండ్ అయ్యేలాగా లేరు. ఒకవేళ అటెండ్ అవ్వకపోతే అనర్హతకి ఛాన్స్ ఉందా? ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా సవాల్ విసిరిన తర్వాత దాదాపు సంవత్సరం పైగా అటెండ్ కాల శాసనసభ సమావేశాలకి. అంటే లాస్ట్ 3-4 సెషన్స్ మిస్ అయినట్టున్నారు ఆయన. అలాగే రోజాని అసెంబ్లీలో సస్పెండ్ చేసిన తర్వాత అసెంబ్లీకి రాకపోయినా ఎమ్మెల్యేగా కొనసాగారు. సో అంటే అసలు ఏంటి ప్రొవిజన్స్ ఏమున్నాయి? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఆయన పైన అనర్హత వేటు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా? అంటే ఇక్కడ రీజనబుల్ మనం స్పీకర్ నమ్మదలిగే ఇష్యూ ఇవ్వాలి. సపోజ్ హెల్త్ బాగలేకను దానికి సంబంధించి దానికి ఎవిడెన్సెస్ ఏమన్నా ప్రొడ్యూస్ చేసి నేను హాజరు కాలేకపోయానని చెప్పొచ్చు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే సంతకం పెట్టి వచ్చేస్తారు. సెషన్ అటెండ్ అయ్యి సంతకం చేసేసి అక్కడ ఉండరు, అట్లా వచ్చేస్తుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? సర్టిఫికెట్ ఏమన్నా సబ్మిట్ చేస్తాడా, లేకపోతే సంతకం పెట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడా? అది క్లారిటీ లేదు. ఇక్కడ మనం ఏంటంటే ఇందాక చెప్పే వ్యూహం. సో మీరు అనే దాని ప్రకారం ఉప ఎన్నికల వ్యూహం ఉందా? వ్యూహము అదే నేను చెప్తున్నా కదా, సస్పెండ్ చేయించుకొని సింపతి అక్కడ అనర్హత వేటు వేయించుకొని మళ్ళీ పులివెందులకు వెళ్ళి మళ్ళీ సింపతితో అక్కడ గెలిచి మనం ఎప్పటికైనా గెలవగలుగుతాం అనే మెసేజ్ని పంపించగలిగి గతంలో కంటే కొద్దిగా మెజారిటీ ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి,
మన పార్టీకి లైఫ్ ఉందని ఒక కానీ మెసేజ్. అంత రిస్క్ చేస్తారా? అంటే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అంటే కేసీఆర్ గారు మాట్లాడితే రాజీనామా చేశాడు, ఎంపీ పదవి రాజీనామా అతను చేశాడు. అన్ని చేసేది రిస్కే. ఆ సెంటిమెంట్ మీద తెలంగాణ ఓటింగ్ జరిగింది. ఆ ఏపీలో ముఖ్యంగా పులివెందుల్లో అలాంటి సెంటిమెంట్ రేపు జగన్మోహన్ రెడ్డి గారు డిస్క్వాలిఫై అయ్యి ఎలక్షన్ వస్తే షర్మిల గారే పోటీలో దిగితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అన్ని ఎట్లుంటాయంటే వైనాట్ 175 అన్నట్లుంటాయి. 30 ఏండ్లు సీఎం నేనే అన్నట్లుంటాయి. శాశ్వత అధ్యక్షుడు అని కూడా ఆయన అమెండ్మెంట్ చేశారు కదా. అతని అన్ని ఆయన థింకింగ్ అంతా ఇట్లాగే ఉంటుంది. అది వైనాట్ 175 సాధ్యం కాదని తెలుసు, కానీ వైనాట్ 175 ఇప్పటికంటాడు ఆయన. ఎందుకు కొట్టలేమని. ఎందుకు కాదు అని అంటాడు. 30 ఏండ్లు సీఎం అంటాడు. ఇంతవరకు 30 ఏండ్లు 40 ఏండ్లు నేను సీఎంగా ఉండాలని మన ఆంధ్రప్రదేశ్ పాలించిన ఏ సీఎం అట్లా కోరుకోలేదు. ఆ మాటలు అనలేదు కూడా ఎవరు కూడా. విజన్ 2047 ఇస్తే ఇప్పుడు మళ్ళీ అదే అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు అప్పటిదాకా ఉంటాడా? ఎవరు చెప్పలా. మేము ఇన్ని సంవత్సరాలు నేను ఉండాలని కోరుకోలే. విజన్ ఇచ్చారు అంతే. విజన్ ఇచ్చారు. దాని తర్వాత ఎవరైనా అది ఫాలో కావచ్చు. నా విజన్ ఇది. కొత్తగా ఎవరైనా సీఎం వచ్చినా కూడా గెలిచినా కూడా ఆ విజన్ ఫాలో కావచ్చు, లేకపోతే కూడా ఆ విజన్ నేనైనా మళ్ళీ వచ్చి గెలిచిన తర్వాత కంటిన్యూ చేస్తా అని చెప్పుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ మాత్రం ఇదే ఉంటుంది. అంటే అది నష్టమా కష్టమా అతను ఏదనుకుంటాడో అది చేసుకెళ్తాడు. దాంట్లో వ్యూహంగా బాగానే అనర్హత వేటేయించుకుంటాడు. నన్ను రానియలేదని సస్పెండ్ చేశారు అని ప్రజల దగ్గరికి వెళ్తాడు. ప్రజల దగ్గరికి వచ్చి సింపతి గెయిన్ చేయాలని చూస్తాడు. అక్కడ ఉప ఎన్నిక వస్తే కనుక వెళ్ళి నన్ను ఇట్లా చేశారని చెప్పుకుంటారు. అక్కడ గెలిచిన తర్వాత మళ్ళీ కొంచెం ఎనర్జీని బూస్ట్ చేయొచ్చు కార్యకర్తలకు, పార్టీకి. కానీ అలా వచ్చినా 11 సీట్లే ఉంటాయి కదా. ఉంటాయి. ఇప్పుడు అసలు ఈ 11 మంది అయినా ఉంటారంటారా జగన్మోహన్ రెడ్డి? అది 11 మందిలో ఒక 4-5 ఇతర పార్టీలో చూస్తున్నారు. అది ఉగాది లోపల ఆ కార్యక్రమం కూడా అయిపోతుంది. వాళ్ళు ఎందుకంటే నియోజకవర్గాల్లో ప్రెజర్ ఉంది. ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీ పోకుండా మీరు ఇళ్ల దగ్గర కూర్చుంటే ఎట్లా అని చెప్పేసి తిడుతున్నారు నియోజకవర్గాల్లో ఈ వైసీపీ ఎమ్మెల్యేలని. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అక్కడ వైసీపీలో ఉంటే పోలేము, ఇతను రాడు, ఇతను పోవద్దంటాడు. నియోజకవర్గంలో చూస్తే ఇక్కడ పరుగు పోతుంది. రాజకీయాల నుంచి అయినా వదిలేసుకెళ్ళి వెళ్ళాలా, లేదా ఇతర పార్టీలకు వెళ్ళి ఈ 5 సంవత్సరాలు ప్రజలకు ఏదైనా సేవ చేయాలి. ఈ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిది ఏంటంటే నేను అన్నట్టు తను ఏదైతే ప్లాన్ చేస్తాడో ఆ ప్లాన్ మీదనే ఉంటాడు. అందులో భాగంగానే ఈరోజు వితండవాదం చేస్తాడు. ఏది ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అనేది ఒకటి. అది ఎవరైనా అతనికి తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ దాన్ని తిప్పి చెప్పి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు. అదొకటి ఉంది. నెక్స్ట్ సీఎంకి ఎంత అయితే సమయం ఇస్తారో అంత సమయము నాకు ఇవ్వాలి. అసెంబ్లీ మీదే మన ఇంట్లో ఏమన్నా అట్లా కాదు కదా. అసెంబ్లీ కంటూ కొన్ని నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి కదా. సమయం మీరు నాకంటారు, వెళ్తే కదా సమయం. ఇదే జరిగితే పులివెందులకి ఉప ఎన్నికలకి ప్రిపేర్ అవ్వాల్సిందే. రేపు అక్కడ ఆయనకు పోటీగా షర్మిల గారు నిలబడతారు చూడాలి, లేకపోతే సునీతారెడ్డి గారు నిలబడతారు చూడాలి. ఇద్దరు ఎవరైనా నిలబడతారు. పోటీ ఉంటుంది, తప్పదు. కానీ కుటుంబం మధ్య ఒక సయోధ్య జరుగుతుంది. మొన్న ఏదో విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు, కలిశారు. ఇవన్నీ అదే మళ్ళీ రాయబార ప్రక్రియ ఏదో జరుగుతుందని, రాయబారం జరుగుతూ ఉంది. మళ్ళీ వైసీపీలోకి వస్తుంది షర్మిల, వైసీపీ తీసుకురావాలని అనే డిస్కషన్స్ కూడా వచ్చాయి. కానీ వైసీపీకి తిరిగి వెళ్ళేంత నిర్ణయము మళ్ళీ షర్మిల తీసుకోదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వెళ్ళి మళ్ళీ మోసపోతే కనుక ఇప్పటికే షర్మిల మీద అంతో ఇంతో తెలంగాణలో పార్టీ పెట్టి తిరిగారు, ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ మీకు అధ్యక్షురాలుగా ఇచ్చారు, ఇప్పుడు ఒక మంచి హోదాలో ఉన్నారు. మళ్ళీ మీ రాజకీయం కోసం మళ్ళీ కనుక మీరు ఏదైనా వైసీపీలో పోతే కనుక అసలు వైఎస్ కుటుంబ రాజకీయ చరిత్ర ఎంతటితో పరిసమాప్తం అయింది. నమ్మరు. ఇంకా నిమిషానికి ఒక్కొక్క పార్టీ మీ ఆస్తుల గొడవల కోసం ఇక్కడి నుంచి వచ్చారు, గొడవ పడ్డారు. మీ ఆస్తులు ఇవ్వలేదని చెప్పి మా అన్నను ఓడించమన్నారు, ఓడించారు. తర్వాత మళ్ళీ మీ అన్న నీకు ఆస్తులు ఇచ్చాడని చెప్పి మళ్ళీ పోయి మీ అన్నది పార్టీలో చేరితే ఈ జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? కాకపోతే అటువంటి నిర్ణయం షర్మిల తీసుకోదని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఆమె ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ పోయేసి ఒక అన్నక చెల్లెలుగానో ఏ వైసీపీ ఓడిపోయిన పార్టీలో ఆమె చేరి
మళ్ళీ కష్టపడుతుందని నేను అనుకోను. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకవేళ అన్న కోసం అనుకున్నా కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆమె జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి చాలా కష్టపడింది వైసీపీ పార్టీ. ఒకసారి ఓట్లేయండి ఓట్లేయండి అని చెప్పిన ఆమె అందరూ ఓట్లేశారు. ఓట్లేసినాక ఆమె బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ మా ఆయనను ఓడించండి ఓడించండి అనేది మొన్న చెప్పింది. ఓడించారు ప్రజలు. అప్పుడు ఓట్లేశారు, ఇప్పుడు ఓడించారు నువ్వు చెప్పావని. మళ్ళీ మా ఆయనకు ఓటేయండి అని చెప్పేసి అడిగితే మాత్రం నిన్ను నమ్మరు ఇంకా ప్రజలు. రైట్, థ్యాంక్ యూ లలిత్ గారు మీ అభిప్రాయం చేసినందుకు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సెషన్స్ రాబోతున్నటువంటి సందర్భంలో వైసీపీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ కాకపోతే, ఒకవేళ ఉప ఎన్నిక అనేటువంటి వ్యూహంతో కనుక ముందుకు వెళ్తే పులివెందుల బరిలో ఎవరు నిలుస్తారనేది కూడా ఆసక్తికరంగా మారుతుందని లలిత్ కుమార్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.